అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ భువనగిరి పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మారినందుకు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అవమానపరమైన మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారంటూ పదే పదే మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తప్పు కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాక్షస పాలన ఏర్పడిందని మండిపడ్డారు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి 2014 నుంచి 2023 వరకు అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవలంబించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని మీరు ఎందుకు కలుపుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? అయితే సబితా ఇంద్రారెడ్డి చేసిందేమో తప్పైతుంది, పోచారం శ్రీనివాసరెడ్డి కడియముత్రి గారు చేసిందేమో ఒప్పెట్లయితుందో ఒక్కసారి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో, ఎన్నైతే చిలుక పలుకులు పలికిండో, ఇవాళ ఆ చిలుక పలుకులు అన్నీ ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక రాక్షసుడిగా మాట్లాడుతున్నావు.